అలాగే నమస్తే అండి. మా గోదావరి జిల్లాలకి ఏదో దరిద్రం పట్టిందండి. మనం ఎప్పుడు కూడా ఇలాంటి విషాద వార్తలు తరచుగా వినేవాళ్ళం కాదు. ఈ మధ్యకాలంలో మరి మాకు దరిద్రం పట్టిందా? లేదంటే ఏమన్నా అయ్యిందో తెలీదు గానీ, ప్రతిరోజు కూడా గోదావరిలో ఎవరో ఒకరు దూకేశారు, చనిపోయారనే విషాదకరమైన వార్తలు ప్రతిరోజు వినే పరిస్థితికి వచ్చేసాం మనం. ఈ రోజున నిన్న రాత్రి అనుకుంటా పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ బ్రిడ్జి పైన 3 ఏళ్ల పసిపాపను వదిలేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా గోదావరి నదిలో దూకేశారు. ఎంత బాధాకరం అంటే ఆ పసిపాపని చూపిస్తాను చూడండి. చూస్తుంటే మనకు బాధ కలుగుతూ ఉంటుంది. కానీ దూకేసే ముందు తల్లిదండ్రులు ఒక్క క్షణం ఆలోచించలేకపోయారు. పసిపాప పరిస్థితి ఏంటి, రేపొద్దున్న ఆ బిడ్డ ఎలా బతుకుతుంది అనే ఆలోచన లేకుండా దూకేశారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదే కదా. చూసినప్పుడు నిజంగా తల్లిదండ్రులు దూకేసారు. ఒక పక్కన అయ్యో పాపం అనిపిస్తుంది కానీ వాళ్ళ పైన పిచ్చి కోపం వస్తుందండి. మనకి ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా కూర్చొని మాట్లాడుకొని వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి. ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది, లేకుంటే ఏం ఉండదు. మీరు ఇవాళ ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుని దూకేసారు. మరి రేపు పొద్దున్న ఆ పసిపాప పరిస్థితి ఏంటనేది తల్లిదండ్రులు ఆలోచించలేదు. ఇక్కడ ఎవరి జీవితాలు పూల పనుపులేమీ కాదు, అందరూ కష్టపడ్డ వాళ్ళే. నా కళ్ళతో చూసిన కొంతమంది వ్యక్తులైతే ఒకప్పుడు ఇస్త్రీ చొక్కా వేసిన చొక్కా వేసేటోళ్ళు కాదు, చొక్కా నలక్కుంటా ఇల్లు వచ్చేటోళ్ళు. అలాంటి వాళ్ళు ఇల్లు వాకిలి అన్నీ అమ్ముకొని పక్క ఊర్లోకి వెళ్ళిపోయి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి కూలి పని చేసుకొని, నాలి పని చేసుకొని, ఏ పని పడితే ఆ పని చేసుకొని మళ్ళీ ఈరోజు అదే స్థాయిలో నిలబడ్డ వ్యక్తులు ఉన్నారు. ఒకవేళ ఆర్థిక సమస్యలే ఈ ఈ ఈ చావులకి కారణం అయితే కనుక కష్టపడడంలో తప్పేం లేదు. మనకు చేతకాలదానికి ఉన్నాయని అమ్మేసుకుంటాం, పక్క రాష్ట్రం పక్క ఊరో పోతాం, పని చేసుకొని బతకొచ్చు. ఆ అవకాశం మనకు ఉంది. ఇది ఒక్కటే ఆప్షన్ కాదు కదా. ఒకవేళ ఆర్థిక సమస్యలు అయితే కనుక లేకపోతే ఇంకో పని చేయాలి. ఆర్థికంగా స్థిరపడలేదు, మన వల్ల కాదు, మనం పెంచలేము ఉన్నప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. పెళ్ళిళ్ళు చేసుకొని ఒకరినో ఇద్దరో కనేసి ఒక 2-3 ఏళ్ళ తర్వాత మనం ఆర్థికంగా డెవలప్ అవుతున్నాము, బతకలేకపోతున్నాము, మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి దూకేసి పోతే రేపు పొద్దున తల్లిదండ్రులకి బాధ, మన కడుపును పుట్టినందుకు ఆ పసిబిడ్డకి బాధ. కనీసం ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న ఆ పాపని అసలు నడు రోడ్డు మీద ఎలా వదిలేయాలనిపించిందో ఇప్పటికే అర్థం కావట్లేదు. ఎంత కష్టమైన పరిస్థితులన్నా సరే రోజులన్నీ ఒకేలాగా ఉండవు. మనకంటూ మంచి రోజులు వస్తాయి, కానీ కాస్త ఓపికతో పట్టాలి. అంతకంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు దయచేసి తీసుకోమాకండి. ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే కనుక మరి ఆ కుటుంబంలో ఏం జరిగింది ఏంటో తెలియదు. మేము మోస్ట్లీ ఇలాంటివన్నీ కూడా ఆర్థిక సమస్యల వల్లైనా లేదంటే కుటుంబ కలహాల వల్లనే వస్తాయి. ఆ రెండు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోయే సమస్యలే. ఆ మాత్రం దానికి మనం ప్రాణాలు తీసుకోవసరం లేదు. లేదంటే కనుక పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేయండి. లేదు పిల్లని మనం పెంచలేము, పెంచే ఓపిక లేదు, మనకి రకరకాల వ్యసనాలు ఉన్నాయి. వ్యసనాలు ఉన్న తప్పేం కాదు, ప్రతి ఒక్కరికి అలవాట్లు ఉంటాయి. ఇవాళ తాగనోడు లేడు, చేయనోడు ఏమీ లేడు, అందరికీ అలవాటు ఉంటుంది. కానీ పెంచుకోగలగాలి. ఆ పరిస్థితి లేనప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోమాకండి, ఉత్తమం. మీరు పెళ్లి చేసుకున్నంత మాత్రాన దేశం ఏమి నాశనం అయిపోతాం, భూమి ఏమి బదలైపోతాం, ప్రపంచానికి వచ్చే నష్టం ఏమీ లేదు. చేసుకున్న వాళ్ళ ఉపయోగం ఏముంది? ఇవాళ పిల్లల్ని అనాథం చేసి పడేసారు, రేపు పొద్దున్న జీవితాంతం బాధపడాలి. ఆడపిల్ల కదా, చూసుకోవాలి మనం కూడా. ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా మా గోదావరి జిల్లాలో జరగడం అనేది కాస్త బాధాకరమే. ఎందుకంటే మా పుట్టి పెరిగిన తర్వాత ఇప్పుడు కూడా చాలా తక్కువ మా జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా అరుదు. ఎప్పుడో కానీ ఇన్ని రోజులు కాదు. కానీ ఈ మధ్యకాలంలో మా తరచూ చూస్తూ ఉంటే బాధేస్తుంది.